మధ్యప్రాచ్యంలో ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్త పరిస్థితులున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో ప్రపంచ దేశాల చూపు మరోసారి భారత్పై, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ వైపు చూస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన ప్రాంతంగా మారిన గల్ఫ్ రీజియన్లో శాంతిని నెలకొల్పడానికి, అంతర్జాతీయ వాణిజ్య మార్గాల రక్షణకు భారత్ ఎలాంటి పాత్ర పోషించబోతోందనే అంశం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో జరిపిన కీలక భేటీ అనంతరం చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికలపై ప్రధాని మోదీ నాయకత్వానికి ఉన్న విశ్వసనీయతను, బలమైన ప్రభావాన్ని మరోసారి నిరూపించాయి. మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన కోసం భారత్ ఎలాంటి సానుకూల పాత్ర పోషించినా తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టంగా ప్రకటించారు. అంతేకాకుండా భారత్ వంటి స్నేహపూర్వక దేశాల అంతర్జాతీయ వాణిజ్యానికి, సముద్ర రవాణాకు ఎలాంటి ముప్పు లేకుండా సురక్షిత వాతావరణాన్ని కల్పిస్తామని ఇరాన్ హామీ ఇవ్వడం వెనుక ప్రధాని మోదీ గత 10 ఏళ్లుగా అనుసరిస్తున్న సమతుల్య విదేశాంగ విధానం స్పష్టంగా కనిపిస్తోంది. I think India, with its good reputation, can play a greater role in this region to help diplomacy, to help peace, and to promote peace and security. India is a friend to all countries in the Persian Gulf, in north of this Gulf and in the southern part of that. So we appreciate any positive, constructive role played by India in this region. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహాలు, అమెరికా అలాగే పాశ్చాత్య దేశాలతో దానికున్న శత్రుత్వం అందరికీ తెలిసిందే. ఒకవైపు అమెరికాతో అత్యంత పటిష్టమైన వ్యూహాత్మక రక్షణ సంబంధాలను కొనసాగిస్తూనే మరోవైపు ఇరాన్ వంటి కఠినమైన వైఖరి కలిగిన దేశంతో కూడా భారత్ దౌత్యపరమైన సంబంధాల్ని విజయవంతంగా నిర్వహించబోతోంది. ఇది కేవలం నరేంద్ర మోదీ వ్యక్తిగత దౌత్య నైపుణ్యానికి దక్కిన అరుదైన గౌరవం. ఒకప్పుడు అంతర్జాతీయ సంక్షోభాలొస్తే భారత్ తటస్థంగా ఉండేది లేదా రక్షణాత్మక ధోరణి అవలంబించేది. కానీ మోదీ హయాంలో భారత్ తన విదేశాంగ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. దీన్నే అంతర్జాతీయ వ్యూహకర్తలు మల్టీ అలైన్మెంట్ విధానంగా అభివర్ణిస్తున్నారు. అంటే ఏ ఒక్క కూటమికి లొంగిపోకుండా దేశ ప్రయోజనాలను పరమావధిగా చేసుకుని అన్ని దేశాలతో సమానమైన సంబంధాలను కొనసాగించడం వల్లే ఇరాన్ నేడు భారతదేశాన్ని ఒక విశ్వసనీయమైన మధ్యవర్తిగా, శాంతి దూతగా గుర్తిస్తోంది. భారత ఆర్థిక ప్రగతికి అంతర్జాతీయ సముద్ర వాణిజ్య మార్గాలు అత్యంత కీలకం కాగా, ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతం గుండా సాగే చమురు రవాణా, కంటైనర్ షిప్పింగ్ మనకి లైఫ్ లైన్ వంటివి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి ఎర్ర సముద్రం, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో వాణిజ్య నౌకలపై దాడులు జరగడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రితో జరిపిన చర్చలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత్ వంటి మిత్రదేశాల వాణిజ్య నౌకలకు పూర్తి భద్రత కల్పిస్తామని, సురక్షిత వాణిజ్యానికి తాము కట్టుబడి ఉన్నామని ఇరాన్ ప్రకటించడం వల్ల మోదీ ప్రభుత్వానికి లభించిన దౌత్య విజయంగా దీన్ని పరిగణించవచ్చు. ప్రపంచ సప్లై చైన్ దెబ్బతినకుండా చూసేందుకు, అంతర్జాతీయంగా ఇంధన ధరలు అదుపులో ఉండేందుకు మోదీ తీసుకుంటున్న ముందస్తు చర్యలు అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లో భారత్పై నమ్మకాన్ని పెంచాయి. గతంలో భారత విదేశాంగ విధానం గల్ఫ్ దేశాలతో కేవలం చమురు కొనుగోళ్లు, భారతీయ కార్మికుల సంక్షేమానికి మాత్రమే పరిమితమయ్యేది. కానీ ప్రధాని మోదీ ఈ పరిధిని పూర్తిగా మార్చేశారు. గత ప్రభుత్వాల పాత దౌత్య విధానం కేవలం వాణిజ్యానికే పరిమితమై సంక్షోభాలొచ్చినప్పుడు రక్షణాత్మక ధోరణిలో స్పందించేది. అలాగే పశ్చిమ దేశాలు లేదా గల్ఫ్ దేశాల మధ్య ఏదో ఒకరికే మొగ్గు చూపుతూ అంతర్జాతీయ సమస్యలపై మౌనం వహించేది. అయితే మోదీ అనుసరిస్తున్న సరికొత్త వ్యూహాత్మక దౌత్యంలో రక్షణ టెక్నాలజీ, మారిటైమ్ సెక్యూరిటీ భాగస్వామ్యానికి పీఠం వేశారు. ముందే ఊహించి పరిష్కరించే చొరవ చూపిస్తూ ఇటు ఇజ్రాయిల్, అటు ఇరాన్, గల్ఫ్ దేశాలతో సమాన బంధాన్ని నడుపుతున్నారు. దీంతో పాటు అంతర్జాతీయ వేదికలపై గ్లోబల్ సౌత్ తరపున బలమైన గళాన్ని వినిపిస్తున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్జీ చేసిన వ్యాఖ్యల్లో శాంతి కోసం భారత్ పోషించే ఏ పాత్రనైనా స్వాగతిస్తామని ప్రకటించడం ప్రపంచ దేశాల్లో మోదీ నాయకత్వానికున్న ఒక గొప్ప గౌరవానికి నిదర్శనం. గతంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం టైంలో కూడా మోదీ ఇరు దేశాల నేతలతో మాట్లాడి ఇది యుద్ధాల యుగం కాదు అని నిర్మోహమాటంగా ప్రకటించారు.
ఇప్పుడు మధ్యప్రాచ్య సంక్షోభంలో కూడా భారత్ అదే రకమైన శాంతియుత మధ్యవర్తిత్వ పాత్ర పోషించగలదని ఇరాన్ నమ్మకం వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో అత్యంత సున్నిత సంబంధాలు కలిగిన మోదీ అదే సమయంలో ఇరాన్ నాయకత్వంతోనూ సంప్రదింపులు జరపగల ఏకైక గ్లోబల్ లీడర్గా ఎదిగారు. ఈ అరుదైన స్థానమే భారత్ను ఒక బ్యాలెన్సింగ్ పవర్గా మార్చింది. ప్రపంచంలోని ఏ ఇతర పెద్ద దేశానికి ఇరు పక్షాలతో ఎటువంటి సమానమైన నమ్మకమైన బంధాలు లేవు. ఇరాన్తో భారత్ సంబంధాల గురించి మాట్లాడుకునేటప్పుడు చాబహార్ పోర్ట్ ప్రస్తావన చాలా కీలకం. మోదీ ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా ఇరాన్లో చాబహార్ ఓడరేవు అభివృద్ధిని భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రాజెక్టు కేవలం ఒక వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు, చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఆధిపత్యానికి పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టుకు భారత్ ఇచ్చిన వ్యూహాత్మక సమాధానం. నేడు ఇరాన్ భారత్కిస్తున్న ప్రాధాన్యత వెనుక ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం కూడా ఒక బలమైన కారణం. ఒకప్పుడు అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయం చెప్పడానికి వెనుకాడే భారత్ నేడు గ్లోబల్ సౌత్ ప్రతినిధిగా ప్రపంచ శాంతిని శాసించే స్థాయికి చేరింది. ఇరాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలున్నప్పటికీ భారత్ తన జాతీయ ప్రయోజనాల్ని కాపాడుకుంటూ ఇంధన భద్రతకు డోకా లేకుండా చూసుకోవడంలో మోదీ దౌత్యం 100% విజయవంతమైంది. టెక్నాలజీ, ఆర్థిక రంగం, రక్షణ రంగ స్వదేశీకరణతో దూసుకుపోతున్న భారత్ ఇప్పుడు అంతర్జాతీయ దౌత్యంలోనూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇరాన్ తాజా ఆహ్వానం, భద్రతా హామీలు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సాధించిన అంతర్జాతీయ విశ్వసనీయతకు, పెరుగుతున్న వ్యూహాత్మక ప్రాధాన్యతకు నిలువెత్తు నిదర్శనం. అమెరికా, చైనా ఆధిపత్య పోరాటాల మధ్య శాంతి స్థిరత్వానికి మారుపేరుగా భారత్ ప్రపంచ వేదికపై సరికొత్త బ్యాలెన్సింగ్ పవర్గా అవతరించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ చేసిన మరో సంచలనమైన కామెంట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్పై అమెరికా స్వయంకృత అపరాధంతో ముంచెత్తిన ఈ యుద్ధం కారణంగా అమెరికా ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. పెట్రోల్ ధర పెరుగుదల, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు కేవలం ఆరంభం మాత్రమేనని, అసలైన ఆర్థిక నష్టం మున్ముందు అమెరికా పౌరుల్ని ఉక్కిరిబిక్కిరి చేయబోతోందని ఆయన సోషల్ మీడియా వేదికగా చెప్పారు. అమెరికా ట్రెజరీ బాండ్ల దిగుబడి రికార్డు స్థాయికి చేరిన మార్కెట్ గణాంకాలను షేర్ చేస్తూ అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న దూకుడు వ్యూహాల వల్ల సామాన్య అమెరికన్లు ఎలా నష్టపోతారో అరాగ్జీ ఎండగట్టారు. ఈ సంక్షోభం అంతా ముందే నివారించదగిందే అయినప్పటికీ అమెరికా పాలకుల తప్పుడు నిర్ణయాల వల్ల మార్కెట్లు కుప్పకూలే స్థితికొచ్చాయని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సైనిక చర్యల కారణంగా వాషింగ్టన్ మోస్తున్న ఆర్థిక భారంపై పెంటగాన్ చెప్తున్న లెక్కలు పచ్చి అబద్ధాలని ఇరాన్ విదేశాంగ మంత్రి తీవ్రంగా దుయ్యబట్టారు. అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ఈ యుద్ధానికి కేవలం 25 నుంచి 29 బిలియన్ డాలర్లు మాత్రమే ఖర్చయిందని చెప్తుండగా అసలు వ్యయం ఇప్పటికే $100 బిలియన్ చేరిందని అరాగ్జీ వెల్లడించారు. హార్వర్డ్ కెనడీ స్కూల్ పరిశోధనల ప్రకారం ఈ సుదీర్ఘ పోరాటం వల్ల దీర్ఘకాలంలో అమెరికాపై ఏకంగా $1 ట్రిలియన్ అంటే $1,00,000 కోట్ల భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి విశ్లేషణ ప్రకారం అమెరికా ఆర్థిక వ్యవస్థలో రాబోయే సంక్షోభ సూచికలుగా రుణాలు, అలాగే మార్టిగేజ్ రేట్లు పెరుగుదల కనిపిస్తోంది. అమెరికా ప్రభుత్వ బాండ్ల దిగుబడి పెరగడం వల్ల గృహ రుణాలు, వ్యాపార రుణాలపై వడ్డీ రేట్లు భారంగా పెరుగుతాయని, ఇప్పటికే అమెరికాలో కార్ల రుణాల బకాయిలు గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయని ఆయన అన్నారు. దీనికి తోడు మిడిల్ ఈస్ట్ నుండి ఇంధన సరఫరాకు అంతరాయం కలగడం వల్ల చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగి ప్రతి అమెరికా కుటుంబంపై నెలకు దాదాపు $500 అదనపు జీవన వ్యయం భారం పడుతోందని వివరించారు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను వణికిస్తోంది. ఇరాన్ తన పరిధిలోని సముద్ర జలాల్లో శత్రు దేశాల నౌకల సంచారాన్ని అనుమతించబోమని స్పష్టం చేయడంతో గ్లోబల్ సప్లై చైన్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. చమురు సరఫరా ఆగిపోతే రవాణా, తయారీ రంగాలు స్తంభించిపోయి ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అమెరికా పాలకులు తమ దేశ ప్రయోజనాలను పక్కనబెట్టి వేరే దేశాల ప్రయోజనాల కోసం అమెరికా లాస్ట్ విధానాన్ని అవలంబిస్తున్నారని, దీనివల్ల అమెరికా మార్కెట్లలో ఏర్పడే స్టాక్ మార్కెట్ బుడగ త్వరలోనే పేలిపోక తప్పదని ఇరాన్ హెచ్చరిస్తోంది.
అటు అబ్బాస్ అరాగ్జీ చేసిన ఈ ఘాటు విమర్శలు ప్రస్తుత అమెరికా ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని రాబోయే మధ్యంతర ఎన్నికల వేళ తీవ్ర ప్రతిరక్షణాత్మక స్థితిలోకి నెట్టేసేలా ఉన్నాయి. ఒకవైపు రక్షణ బడ్జెట్ను ఏకంగా $1.5 ట్రిలియన్ పెంచాలని అమెరికా భావిస్తూ ఉంటే, ఈ అనవసర యుద్ధాల వల్ల దేశీయంగా ద్రవ్యోల్బణం 3.8% పెరిగిపోయిందని ఆర్థిక విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. యుద్ధాల వల్ల సాధించే తాత్కాలిక విజయాల కంటే దానివల్ల సామాన్య ప్రజలపై పడే ఆర్థిక వినాశనమే ఎక్కువనే విషయాన్ని ఇరాన్ అంతర్జాతీయ సమాజం ముందు బలంగా ఉంచింది.